అనిరుద్ధుడు అంటే శ్రీకృష్ణుని మనవడు, శ్రీకృష్ణుని కుమారుడు ప్రద్యుమ్నుడు, ప్రద్యుమ్నుని కుమారుడు అనిరుద్ధుడు. వసుదేవుని నుంచి 4వ తరం వాడనమాట. ఆ అనిరుద్ధుణ్ణి కుమారుడున్నాడు, వజ్రుడు వాడి పేరు. ఇప్పుడు ఆ మధురానగరం యొక్క రాజ్య పరిపాలన అంతా కూడా ధర్మరాజు మీదనే పడింది. కృష్ణుడు, యాదవులు అందరూ వెళ్ళిపోయినారు. మౌసల పర్వంలో అందరూ ఒక్కడు కూడా మిగలకుండా అయిపోయినారు. ఆ భారం కూడా తనదే. అందుకోసమని ఈ వజ్రుణ్ణి ఆ రాజ్యానికి పట్టాభిషేకం చేశాడు, రాజుగా చేశాడు. మధుర పట్టముగట్టి అని ఈ 2 పనులు చేసిన తర్వాత పోతన గారు ఒక చక్కని మాట అంటున్నారండి, చాలా గమనించవలసిన మాట. ఏమిటంటే ఆ మాట మమత పాసి. అంటే సాధారణంగా మనం అందరం కూడా మనకు తెలియకుండానే ఒక రకమైన తప్పు పని చేస్తూ ఉంటాం. ఏదైనా ఒక వస్తువుని ఒకరికి దానం చేసిన తర్వాత ఏమయ్యా నేను ఇచ్చింది ఎట్లా ఉంది అని అడుగుతూ ఉంటాం. అంటే మనం ఆ వస్తువుకి మన స్వామిత్వాన్ని తొలగించుకుని అతనికి స్వామిత్వాన్ని ప్రసాదించడం అనేటువంటిది జరిగినా దాని మీద మమకారం పోదు. అట్లా మమకారం పోకుండా ఉండవలసినటువంటి వస్తువు ఒక్కటే, కన్యాదానం. తక్కిన సర్వదానముల యందు మమకారం ఉండకూడదు. అందుకనే ఇదం సువర్ణం తుభ్యమహం సంప్రదదే అని అంటాం మాట. ఈ సువర్ణాన్ని నీకు ఇస్తున్నాను నేను, సంప్రదదే. ఎంత 2 ఉపసర్గలు వాడారు. చక్కగా మళ్ళీ ఏ విధమైనటువంటి మమకారం లేకుండా, ఇంకా మళ్ళీ దాని మీద నాకు అపేక్ష లేకుండా ఇస్తున్నాను అని అక్కడికి ఊరుకోక నా మామ అంటారు. ఇది నాది కాదు అంతే. దాని గురించి మనం మన భావన పెట్టుకోకూడదు. అది ఉత్తమ లక్షణం. అందుకని ధర్మరాజు దగ్గర చెప్పాడు మమత పాసి, దాని మీద ఏ మమకారం లేదు. ఇది నా రాజ్యం అండి, నేను మా మనవడికి ఇచ్చాను, మా ఇల్లండి మా అబ్బాయికి ఇచ్చాను, వాడు నన్ను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాడులేంటి అంటే ఈ లంకె తెగిపోకుండా పట్టుకుంటూ ఉంటాం. అది దానం కాదు, అది కాంట్రాక్ట్, అది సరైన పని కాదు. దాన్ని చెప్పడం కోసం పోతన గారు చక్కగా మమత పాసి కరులన్ కురగములను కంకణాదికములన్ మంత్రిజనులన్ బుధులన్ మానవతులన్ అఖిలమైన ధనము. అంటే అన్నిటినీ ఇచ్చేసేసాడు. దాన్నే సర్వస్వ దానం అంటారు. విశ్వజిద్యాగం అని ఒకటి ఉంది, పాతకాలంలో రాజులు చేసేవారు విశ్వజిద్యాగం. దాని లక్షణం ఏమిటంటే సర్వస్వ దక్షిణాకం, అంతా ఇచ్చేసేయటమే. అందుకని చెప్తున్నారు ఇక్కడ కరుల ఏనుగుల్ని, తురగముల, కంకణాదికముల, మంత్రిజనుల, బుధుల మంత్రుల్ని, పండితుల్ని, మానవతుల తన అధీనంలో ఉండేటువంటి స్త్రీలను, అఖిలమైన ధనమున్ సమస్తమైన ధనాన్ని అభిమన్యు సుతునకు అప్పగించి, అభిమన్యుడు కుమారుడైనటువంటి పరీక్షితుకు అప్పగించేసేసాడు. ఆ అప్పగించడంలో మళ్ళీ దానికి మొహం చూచేది, ఎరా నాయనా జాగ్రత్తగా కాపాడుతున్నావా నా ధనము అనేటువంటి ప్రసక్తి లేదు. అంతా ఆయనదే. ఆ రకంగా దానము చేయటం అనేటువంటిది సాధారణంగా లోకంలో ఉండదు, కనపడదు. అందుకనే వీళ్ళు మహాత్ములు, గొప్పవాళ్ళు. ఇక్కడ మనం ఇంకోటి కూడా గమనించాలి. సాధారణంగా మనం జీవితంలో ఏదో సంపాదిస్తూ ఉంటాం. సంపాదించిన దాని మీద మమకారం తెంచుకోవటం అనేది చాలా కష్టమైన విషయం. అందుకనే కాళిదాసు రఘువంశంలో ఒక మాట చెప్పాడు, త్యాగాయ సంభృతార్థానాం యవ్వనే శైశవే అభ్యస్త విద్యానాం యవ్వనే విషయైషిణాం వార్ధకే మునివృత్తీనాం. ముసల్తనం వచ్చేటప్పటికి దేని యందు మమకారం లేకుండా మునిలాగా ప్రవర్తించాలి.
కానీ సాధ్యం కావటంలే. శంకర భగవత్పాదుల వారు వృద్ధో యాతి గృహీత్వా దండం తదపి న ముంచెత్యాశాపిండం అన్నారు. వృద్ధుడు కళ్ళు లేవు కాళ్ళు లేవు, చాలా అట్టాట ఒక కర్ర పుచ్చుకుని నడుస్తూ తొక్కుకుంటూ అటు చేస్తూ ఇటు చేస్తూ ఎక్కడికో వెళుతున్నాడు. నేను చూశాను. ఎక్కడికి వెళుతున్నాడంటే ఆయన, ఆ ముసలాయన 80 ఏళ్ళ ఆయన, కొడుకులు మళ్ళీ తిడతారేమో, నిర్బంధం చేస్తారేమో అని వాళ్ళకి తెలియకుండా లాటరీ టికెట్ కొనడానికి వెళ్ళాడు. నేను చూశాను, స్వయంగా చూశాను అనంతపురంలో. లాటరీ టికెట్ 80 ఏళ్ల వయసు. అది తీసుకొచ్చి ఇంట్లో పెడితే కొడుకులు ఏమన్నా అంటారేమోనని ఎవరో మిత్రుడి దగ్గర పెట్టి ఆ ఫలితం వచ్చిన రోజున ఎగబడి వెళ్ళి చూసేది, ఏడుస్తూ వెనక్కి వచ్చేది. ఇది జీవితం. అటువంటి పరిస్థితిలో వృద్ధత వార్ధక్యం వచ్చేటప్పటికీ మునివృత్తిలో ఉండాలి అనేటువంటి సంకల్పము ఎంత గొప్పదో ఆలోచించండి. మన మనసులో ఉన్నా కానీ అటువంటి దాన్ని అవలంబించడం అనేటువంటిది చాలా కష్టమైనటువంటి విషయం. కాబట్టి మునివర్తనంలో ఉన్నాడు ఆయన. మానవతుల అఖిలమైన ధనము అభిమన్యు సుతునకు అప్పగించి బుద్ధినాశ్రయించి. అయితే ఇక్కడ చిన్న ప్రశ్న వస్తోంది. అన్నీ అప్పగించావయ్యా, నువ్వు ఉన్నావుగా. నువ్వంటే ఏమిటి? దేహం. ఈ దేహము, ప్రాణము, ఇంద్రియాలు, మనస్సు, బుద్ధి మొదలైనటువంటి అనేకమైనటువంటివి ఇంకా నాది అనేటువంటి బంధం లంకె తెంచుకోకుండా ఉన్నాయి. వాటి సంగతి ఏమిటి? బాహ్యమైనటువంటి ధనకనక వస్తు వాహనాదులన్నింటినీ పరిచయించావు, కానీ నీ దేహం సంగతి ఏమిటి? దేహంలో ఉన్న ప్రాణాలేమిటి? దేహంలో ఉండేటువంటి ఇంద్రియాలేమిటి? దేహంలో ఉండేటువంటి వాయువుల సంగతి ఏమిటి అంటే దానికి ఒక పెద్ద ప్రక్రియ పెట్టుకుని వాటిని కూడా లేకుండా చేసుకున్నాడు. అది గొప్పతనం, అది మహానుభావతం, అది ధర్మరాజు అంటే. ఇవన్నీ ఎందుకు చెబుతున్నారంటే కవులు మనకు ఒక భంగ్యంతరంగా ఉపదేశం చేయటం కోసం, మనం ఎట్లా బతకాలి అని చెప్పడం కోసం. ఒక ఆయన అంటాడు, పక్కవాడి ఇంట్లో మంచి శ్రేష్టమైనటువంటి మామిడి చెట్టు ఉంది, దివ్యమైన పండ్లున్నాయి, అవి చూసి నువ్వెంత మురిసిపోతే నీకేం ప్రయోజనం? నీ పంట నువ్వు పండించుకో అన్నారు. అందుకోసం ధర్మరాజు గొప్పతనాన్ని మనం స్మరించడం దేనికోసం అంటే మనం ఎట్లా ప్రవర్తించాలి అనేటువంటి దానికి. కాబట్టి చెప్తున్నారు తర్వాత చాలా గొప్ప, దీన్ని ఏమంటారంటే యోగ శక్తి. యోగము అనేటువంటిది అష్టాంగ యోగము అని ఉంది మనకి. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధ్యాన, ధారణ, సమాధులు అని అటువంటి యోగశక్తి. ఆ యోగశక్తి చేత ఏమిటి సాధించాలి? దేహం మీద పట్టు సాధించాలి. ఈ దేహం మీద, దేహానికి మనం వశం కాకూడదు, మనకి మనాధీనంలో దేహం ఉండాలి. తిండి విషయంలో కానీ నిద్ర విషయంలో కానీ నేను ఒప్పుకుంటే ఈ దేహం నిద్రపోవాలి, నేను ఒప్పుకుంటే తినటానికి రావాలి. అటువంటి ఈ దేహం మీద సంపూర్ణమైన అధికారం సంపాదించడానికి ఒక రకమైనటువంటి ప్రక్రియ ఉంది. దాన్ని యోగము అని అంటారు, యోగ విద్య అని అంటారు. ఆ యోగ విద్యను అవలంబించేటండి ధర్మరాజు. వివరంగా చెప్పారు, చాలా వివరంగా చెప్పారు. ఎందుకనంటే మనం కూడా ఎప్పుడైనా అటువంటి మనస్సు కలిగితే, అటువంటి ఆలోచన కలిగితే ప్రయత్నించడానికి పుస్తకాలు, సాహిత్యం అనేటువంటిది ఏం చేస్తుంది? కాంతా సంమితతయా ఉపదేశ యుజే. ఒక ఇంట్లో ఇల్లాలు ఆజ్ఞాపించకుండా, అధికారం చెలాయించకుండా తన ప్రవృత్తి ద్వారా మనం ఎలా నడుచుకోవాలో బోధిస్తుంది. ఆ రకంగా కావ్యం కూడా వ్యంగ్య మార్గంలో ఉపదేశిస్తుంది. దాన్ని చెప్తున్నారు. ఇది చాలా ముఖ్యమైన విషయం. కాకపోతే కొంచెం ఏదో కథా చమత్కారాలు ఏమి ఉండవు. ఇది ఒక యోగ విద్య. ఆ యోగ విద్య కనుక దాన్ని మనం తెలుసుకోవాలి. విరక్తుండైన ధర్మనందనుడు విరాగం పొందాడు, వైరాగ్యం పొందాడు.
వైరాగ్యము అనే మాటకు రెండు అర్థాలు మనం తప్పనిసరిగా భావించాలి. వీతరాగత్వము ఒకటి, అంటే రాగం అంటే ఒక వస్తువునందు మనకు ఉండేటువంటి ప్రీతి, నాకు అది కావాలి అనుకోవటం, అది రాగం. వీతరాగము అంటే అటువంటిదేం లేకుండా ఉండటం. దాన్నే ఇంకో రకంగా ఏం చెప్పారు? ఎదురుచ్ఛాలాభ సంతుష్ట, ఎంత లభిస్తే అంతవరకే సంతృప్తి పడుతూ ఉండటం. అది శరీరానికి ప్రీతి కలిగించేదైనా అప్రీతి కలిగించేదైనా సరే. రమణ మహర్షుల వారు అలా గిరి ప్రదక్షిణం చేస్తూ ఉంటే, ఆ కొండ మీదకి వెడుతూ ఉంటే ఓసారి ఆ పక్కన ఉండేటువంటి ఆ భక్తుడు నిష్కారణంగా ఓ కర్రతో తేనె తుట్టను కదిలించాడు. కదిలించేటప్పటికీ ఆ మహానుభావుడు ఆ పురుగులన్నీ, తేనె పురుగులన్నీ వచ్చి ఒళ్ళంతా భయంకరంగా కుట్టినాడు. ఆయనకి రెండో ఆయనకి కుట్టే, ఆయన కిందపడి మీదపడి ఏడ్చి నానా రభసాలు చేసి చేస్తాడు. రమణ మహర్షుల వారు నిశ్చింతగా ఉన్నారు. ఆయనకేమి పట్టలే. ఎందుకంటే ఆయనకి దేహ తాదాత్మ్యం లేదు, ఈ దేహం నాది అనేటువంటి భావం లేదు. అది వీతరాగత్వం. విశేష రాగత్వం కూడా వైరాగ్యమే. అంటే ఈ సృష్టి అంతా నాదే అనుకోవటం. అంటే ఒక పరిమితమైనటువంటి ఇల్లు వాకిలి మొదలైనవి నాది అని అనుకోకుండా ఈ ప్రపంచమంతా నాదే, ఈ మనుషులందరూ నేనే, ఈ పశువులన్నీ నేనే, వాటిలో ఎవరికి ఏ బాధ కలిగినా నాకు కలిగినట్టే అని ఈ రాగాన్ని విశ్వవ్యాప్తం చేయడం అనేటువంటిది కూడా వైరాగ్యం. అటువంటి విరక్తి స్థితి పొందాడు ఆయన. విరక్తి స్థితి పొంది ధర్మనందనుండు ఏం చేశాట అంటే బాహ్యమైన వస్తువులన్నింటినీ వదిలించుకోవడం చెప్పారు పైన పద్యంలో. ఏది? మా కరుల తురగములను కంకణాధికముల మంత్రిజనుల బుధుల మానవతుల ఎక్కడ ఇది నాది అనే భావన ఉందో అవన్నిటినీ వదిలిపెట్టేసేసి నెక్స్ట్ ఏమిటి? ఇందాక అనుకున్నాం దేహం. ఆ దేహమమకారం అనేటువంటిది ఒక పట్టాన తెగదు. అందుకోసమని దాన్ని కూడా వదిలివేయటానికి ఒక ప్రక్రియ ప్రారంభించాడు. ప్రాజాపత్యమనియడి ఇష్టి గావించి, ప్రాజాపత్య ఇష్టి అని ఒక యాగం, ప్రాజాపత్య యాగము అని. ఆ ప్రాజాపత్య యాగము అనే దాని స్థితి ఏమిటంటే ప్రజాపతికి సంబంధించిన యాగము అని. ప్రజాపతి అంటే బ్రహ్మ, బ్రహ్మ అంటే సృష్టికర్త. ఈ సృష్టికర్త ప్రపంచంలో అనేకమైనటువంటి వస్తువుల్ని సృష్టించాడు. అవన్నీ కూడా వాడుకోండి నాయనా, మీకు ఏది కావాలో అది వాడుకోండి అని మనకి ఇచ్చేశాడు. మనం అందరం ఏమనుకుంటున్నామంటే నేను సంపాదించాను అంటున్నాం. కాదు,